డాడీ, కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? ఏమొద్దమ్మా. హలో, యా, ఓకే. ఇందులో మనకేమైనా పనికొస్తాయేమో, ఒకసారి చెక్ చేద్దాం. వసుంధర సర్టిఫికేట్స్. డాడీ, మీరు ఫ్రెష్ అవ్వండి, నేను ఇప్పుడే వస్తాను. చెప్పు గ్రీష్మా. విపుల్, నాకొక హెల్ప్ కావాలి. నువ్వు అర్జెంటుగా అరకు వెళ్ళాలి. అరకా? ఏంటి ఇంత సడన్గా? అవునా? మనకిప్పుడు ఎక్కువ టైం లేదు. నీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను, ఇమీడియట్గా బయలుదేరు. అలాగే గ్రీష్మా. వసుంధర, నేననుకున్నది నిజమవ్వాలి. ఆ ఇంట్లో నీకు స్థానం లేకుండా చేస్తాను.
పేపర్ని విసిరేసినంత ఈజీ కాదు ఆ నిజం నుంచి తప్పించుకోవడం. అందుకే ముందు నుంచి దాన్ని కంపెనీలోకి తీసుకురావద్దని పిచ్చోళ్ళ అరుస్తూనే ఉన్నాను. పట్టించుకున్నావా అమ్మా? ఆ రాజు అంకుల్ కూడా తక్కువ కాదని చెప్పాను. నువ్వు వినిపించుకున్నావా అమ్మా? నీ కంపెనీలో నీకు తెలియకుండా నీకు శత్రువుని తయారు చేస్తున్నాడు ఆయన. నువ్వు చూస్తూ ఉండమా. నిన్న నీ చేతిలో నుంచి మైక్ మాత్రమే పోయింది, రేపు నువ్వు కూర్చునే కుర్చీ కూడా పోతుంది. నేను నీకు ముందే చెప్పానమ్మా, ఇది ఏకు మేక్ అవుతుంది అని. ఇప్పుడు చూడు. అవును, నేనే దాన్ని ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు నేనే దాన్ని నెత్తిమీదకెక్కి తైతక్కలాడమని సలహా కూడా ఇచ్చాను. నా నిస్సహాయతని ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకుంటున్నారు. ఛ! నిజమేనమ్మా, నాది తప్పు. దాన్ని అనవసరంగా ఇంటికి తీసుకొచ్చాను. కానీ దాన్ని ఇక్కడి నుంచి పంపించకుండా వదలను. ఒక చిన్న అవకాశం దొరికినా నేను వదిలిపెట్టను. చెప్పు విపుల్. గ్రీష్మ, ఇప్పుడు నేను నరకలోనే ఉన్నాను. నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది నిజమే. ఇక్కడ వసుంధర గురించి నాకు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. ఎస్, నేను ధ్రువాని కలవాలి. ఓకే. హలో విపుల్, నేను కలవమన్నానని ధ్రువికి చెప్పావా? ఇంకా రాలేదేంటి? వస్తున్నాడులే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్ ధ్రువ. హాయ్ గ్రీష్మ, కూర్చో. ఎలా ఉన్నావు గ్రీష్మ? ఫైన్. పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. గ్రీష్మ, ఇంకా నన్ను గిల్ట్ ఫీల్ అయ్యేలా చేయకు. నీ విషయంలో నేను చాలా మొండిగా ఉన్నాను. నేనే నిన్నెంత హర్ట్ చేశానో నాకు అర్థమవుతుంది. నిన్ను చాలాసార్లు కలిసి సారీ చెప్పాలనుకున్నాను. కానీ మళ్ళీ నీతో మాట్లాడితే నువ్వు డిస్టర్బ్ అవుతావేమో అని ఫీల్ అయ్యాను. నువ్వెలా ఉన్నావు ధ్రువ? నేను బానే ఉన్నాను. మొన్న విపుల్ని కలిశాను. నువ్వెలా ఉన్నావని అడిగితే నీకు జరిగిందంతా చెప్పాడు. ఆ ఫేస్లో ఎలా ఉంటుందో, మనం ఎలా ఫీల్ అవుతామో అది అనుభవించిన నాకంటే ఇంకెవరికి తెలుస్తుంది? నీతో ఫస్ట్లో నేను అదే చెప్పటానికి ట్రై చేశాను. వసుంధర నువ్వనుకున్నంత అమాయకురాలు కాదు అని.
అది ప్రూవ్ చేయాలని నేను మీ అందరికీ విలన్ అయిపోయాను. ఐఎమ్ సారీ గ్రీష్మ. నేను మీ ఇంట్లోనే ఎక్కువ తిరిగాను. చిన్నప్పటి నుంచి మీరందరూ నాకు ఫ్యామిలీయే. అందుకే ఈ టైంలో నీకు నా సపోర్ట్ కావాలి అనిపించింది. అందుకే వేరే ఏది ఆలోచించకుండా నిన్ను కలవాలి అని విపుల్కి చెప్పాను. నీ కన్సర్న్కి చాలా థ్యాంక్స్ గ్రీష్మ. నువ్వు అమ్మ నన్ను వార్న్ చేస్తూనే ఉన్నారు. నాకే కళ్ళు మూసుకుపోయాయేమో, ఏమీ కనపడలేదు. నీ పొజిషన్లో నేనుంటే వీడికి బాగా అయింది అనుకునేవాణ్ణేమో. ఇప్పుడు నువ్వు నాకు మోరల్ సపోర్ట్ ఇస్తా అన్నావు చూడు, అది నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను గ్రీష్మ. చూడు ధ్రువ, నీ లైఫ్లో నేను లేకపోవచ్చు, కానీ నీకు ఫస్ట్ నుండి ఫ్రెండ్ని. నీకు ఎప్పటికీ ఫ్రెండ్గానే ఉంటాను. అసలు ఆ వసుంధర నా జీవితంలోకి ఎందుకు వచ్చింది? అప్పటిదాకా నేను తృప్తిగా లేకపోవచ్చు, కానీ సంతోషంగానే ఉన్నాను. నా ఆశలు, సంతోషాలు, నమ్మకం అన్నీ ఆవిరి చేసేసింది. నేను ఊహించుకున్నది వేరే, నేను బతుకుతున్నది వేరే. అన్నీ దాచిపెట్టింది. తన జీవితంలో నీకు తెలిసిన రహస్యాలు కొన్ని మాత్రమే ధ్రువ. ఒక నిమిషం, ఇవి చూడు. ఇది చెప్పాలని నిన్ను పిలిపించాను. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సినవి ఎన్నున్నాయో చూడు. నన్ను ఆశీర్వదించండి. నువ్వు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో సుఖంగా ఉండు. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. హ్యాపీ బర్త్డే వసుంధరా. థ్యాంక్ యూ సుజా. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. హ్యాపీ బర్త్డే వసుంధరా. ఏం ఆలోచిస్తున్నావు? నీకు హ్యాండ్ ఇవ్వడం అలవాటే కదా వసుంధరా. నువ్వు వసుంధర ధ్రువ ప్రతాప్ అయ్యాక ఫస్ట్ బర్త్డే ఇది. పైగా పెద్ద పెద్ద డీల్స్ క్రాక్ చేస్తున్నావు, కంపెనీని నిలబెట్టావు. ఇన్ని చేశాక ఒక పార్టీ అయితే నువ్వు తప్పకుండా తీసుకోవాలి. ఈవినింగ్ 5 o'clockకి నీ బర్త్డే పార్టీ. ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. సెలబ్రేట్ చేసుకుందాం.
రెడీగా ఉండు. వసుంధరా, నందితమ్మ నిన్ను గుడికి తీసుకువెళ్ళమని చెప్తున్నారు. అమ్మ చెప్పింది కదా, సరే వెళ్దాంలే. సరే. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. జన్మదిన శుభాకాంక్షలే పిల్ల. పుట్టినరోజు శుభాకాంక్షలు వసుంధరా. అన్నయ్య, నా పేరు పెట్టారా? రిబ్బన్ కూడా నువ్వే కట్ చేయాలి. ఇవాళే ఓపెనింగ్. ఇవాళ మంచి రోజేనా? పూజారి గారు ముహూర్తం ఎన్నింటికి పెట్టారు? ఇవాళ నీ పుట్టినరోజు, అదే మాకు మంచి రోజు. నువ్వు రిబ్బన్ ఎప్పుడు కట్ చేస్తావో అదే మాకు మంచి ముహూర్తం. అన్నయ్య, టాబ్లెట్లు ఇదిగో వేసుకుంటున్నానమ్మా. పదమ్మా. కట్ చేయమ్మా. పదమ్మా, తీసుకో. పదమ్మా. ఒక్క నిమిషం అమ్మా. భాస్కర్ మామయ్య, పుట్టినరోజు శుభాకాంక్షలు వసుంధరా. పుట్టినరోజు శుభాకాంక్షలు వసుంధరా. ఎలా ఉన్నావు తల్లి? నేను బాగున్నాను మామయ్య. పొద్దున మీరందరూ గుర్తొచ్చారు. మీరెలా ఉన్నారు? మాకేంటమ్మా, మా చిన్న మేడం గారు హామీ ఇచ్చారు కదా, ధైర్యంగా పనులు చేసుకుంటున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు వసుంధరా. జానకక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను వసుంధరా.
ఉంటాను. ఉంటానమ్మా, బాయ్. అన్నయ్య, చెల్లెలి మనసులో ఏముందో స్కాన్ చేసినట్టుగా ఉన్నావు. ఎందుకో పొద్దున మా ఊరు మా వాళ్ళు బాగా గుర్తొచ్చారు. ఇప్పుడు నీ పుణ్యమా అని వాళ్ళతో మాట్లాడగలిగాను. ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండమ్మా. ఉంటానన్నయ్య, ఉమ్, ఉంటాను. దేవుడు ఈ మధ్య నా మీద జాలి చూపిస్తున్నాడు. అందుకే జీవితంలో మీలాంటి వాళ్ళని దగ్గర చేస్తున్నాడు. కేక్ కట్ చేదు గాని. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ఈ పార్టీలో వసుంధర గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను. 7 తరాలు వినేంత టైం నాకు లేదు, కానీ ఒక్క తరం గురించి చెప్పు. మీ నాన్నెవరు?